ఫ్రెండ్స్, ఈరోజు మహాశివరాత్రి కదా! చాలా ప్రత్యేకమైన రోజు. చాలా పవర్‌ఫుల్ అయిన ఈ శివరాత్రి మాత్రం చాలా పవర్‌ఫుల్ అండి. అది కాకుండా కుంభమేళా కూడా ఇదే రోజు ఆఖరి రోజు అవ్వడము, శివరాత్రి రావడము, అలాగే ఈరోజు 5 గ్రహాలు ఒకటే అలైన్‌గా ఉండడము, ఇవన్నీ జరుగుతుంటే ఎంత ప్రత్యేకమైన రోజు కదా మనకి. ఈరోజు ఏం చేస్తారంటే మీరు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఇలాంటి చిన్న చిన్న ఉంటాయి కదండీ! గిల్లి కజ్జాలన్నట్టు, లేకుంటే కమ్యూనికేషన్ గ్యాప్ ఉన్నా, ఏదో ఒక మనస్పర్ధలున్నా వీళ్ళేం చేయాలంటే చక్కగా ఈరోజు మ్యాచింగ్ డ్రెస్ వేసుకోండి. మహాదేవుడికి బ్లూ కలర్ డ్రెస్ అంటే చాలా ఇష్టం బ్లూ కలర్. ఒకవేళ మీ దగ్గర బ్లూ కలర్ లేకపోతే యెల్లో అయినా వేసుకోవచ్చు, వైట్ కలర్ అయినా వేసుకోవచ్చు. చక్కగా ఇద్దరు వేసుకోండి. ఎస్పెషల్ లేడీస్‌కి చాలా ఇష్టం ఇలా మ్యాచింగ్ వేసుకోవాలంటే. ఓకే. ఇంకా చెప్పాలంటే ఎవరైనా పెళ్ళి కావాలి ఇయర్‌లో ఖచ్చితంగా అనుకున్న వాళ్ళు కానీ, లేకపోతే మాకు డబ్బులు ఫ్లో అవ్వాలి, ఎప్పుడు మా దగ్గర బ్యాలెన్స్ ఉండాలి అనుకున్న వాళ్ళు ఈ అత్తరు తీసుకొని వాటర్‌లో కలిపి మహాదేవుడికి మంచిగా జలాన్ని అంటే అత్తరు జలాన్ని మహాదేవుడికి అర్పించండి. చాలా అంటే చాలా పవర్‌ఫుల్‌గా మీకు వర్కౌట్ అవుతుంది. మీ కోరిక ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నెరవేరుతుంది. మీరు చేసి చూడండి, నమ్మండి, చెయ్యండి, ఫలితం పొందండి. అంతేకాని ఏది డౌట్‌తో ఏ పనులు చేయొద్దండి. ఎందుకంటే మహాదేవుడికి ఆ గంగా జలం అంటే చాలా ఇష్టం. ఇంకా ఎవరైనా మీ దగ్గర గంగా జలం ఉంటే దానితో కూడా మీరు అర్పించండి. జలార్పణ చేశారనుకోండి, చాలా అంటే చాలా ఇష్టమండి మహాదేవుడికి. అలాగే ఇలా చేసుకునే వాళ్ళకి చెప్పా కదా! మంచిగా చక్కగా పెళ్ళి అవుతది. మీరు అనుకున్నవన్నీ సాధించగలుగుతారు. నెక్స్ట్ ఏంటంటే ఎవరైనా కానీ చెరుకు రసం కానీ, బెల్లం రసం కానీ, అంటే బెల్లం రసం కాదు, బెల్లం నీళ్ళు కానీ, అలాగే నువ్వుల నూనె కానీ ఈరోజు ఆ మహాదేవుడికి అంటే శివలింగానికి అర్పించారనుకోండి, మీ నరదృష్టి కానీ, మీ కోరికలైనా సరే ఏవైనా అండి, చక్కగా మహాదేవుడిని మీరు కోరికలు అడగద్దండి. ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. మీరు అర్పించండి చక్కగా. అతనికి తెలియనిదంటూ ఏమీ లేదు కదా! మనకేం కావాలో ఆ మహాదేవుడికి పక్కా తెలుసు. కాబట్టి మీరు ఏ కోరిక కోరకుండా మీకున్న జీవితాన్ని ఆనందంగా ఉన్నారని చెప్పేసి మీరు అర్పించండి. మీ జీవితంలో ఎన్నో మార్పులొస్తాయి. అది మీకు తెలీదు. తర్వాత తర్వాత మీకే తెలుస్తుంది. అర్థమవుతుంది కదా! చక్కగా బెల్లం కలిపిన నీళ్ళు, ఈ చెరుకు రసం కానీ, ఇంకా మీకు ఏదైనా సరే అండి, గంగా జలం కానీ చాలా చాలా ఉన్నాయి అర్పించడానికి ఆ మహాదేవుడికి. ఈరోజు మీకు ఏదైనా అనిపిస్తే అది చక్కగా అర్పించండి. బిల్వ పత్రం కూడా చక్కగా అర్పించండి. అర్థమవుతుంది కదా! చక్కగా మీరు ఏదైతే మీరు ఆ మహాదేవుడికి అర్పణ చేస్తారో అది ఖచ్చితంగా మీకేం కావాలన్నది ఆ మహాదేవుడికి తెలుస్తుంది కదా! మీ కోరికలు అనేటివి నెరవేరినప్పుడు ఆటోమేటిక్‌గా మీరు హ్యాపీగా ఉంటారు. అందరూ చక్కగా చేసుకోండి. ఈ పండగని ఆనందంగా